అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి మా డ్రీమ్ స్కూల్ నందు 4 రోజులు ముందుగానే వచ్చినట్లుగా అనిపిస్తుంది. మన పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని మనం 3 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. భోగితో స్టార్ట్ అయినటువంటి మన పండుగ సంక్రాంతి ముక్కనుమతో ముగుస్తూ ఉంటుంది. ఈ రోజు పిల్లలు ఎంతో సంతోషంతో గాలిపటాలన్నీ కూడా ఎగరవేస్తూ ఉన్నారు. అలాగే మా యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతో మంది కూడా ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సంక్రాంతి చెరుకులోని తీయదనము, పాలలోని తెల్లదనము, అలాగే గాలిపటంలోని రంగుల అందం, ఈ యొక్క కోడి పందాల్లోని పౌరుషము, భోగి మంటల్లోని వెచ్చదనము ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్రాంతి ఆనందాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క సంక్రాంతి అనేది అలాగే ఇలాంటి పండుగలు అనేవి కూడా మేము స్కూల్లో పిల్లలకి ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నామంటే మన యొక్క తెలుగుదనం, మన యొక్క తెలుగువారి పండుగలైనటువంటి సంక్రాంతి యొక్క గొప్పదనం గురించి, మన సంస్కృతి సంప్రదాయాల గురించి మన విద్యార్థులకి విద్యార్థి దశ నుంచి తెలియపరచడం కోసం మేము ఈ కార్యక్రమాలను స్కూల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే పిల్లలందరూ కూడా హరిదాసు వేషధారణలో వచ్చారు. అలాగే ఇక్కడ చక్కగా వెంకటేశ్వర స్వామి వేషధారణలో ఉన్నారు. పిల్లలు చక్కగా లంగా ఓణీలో పరికిణీలతోటి ఈ రోజున జీన్స్ టీషర్ట్ వేసేటువంటి ఈ యొక్క పాశ్చాత్యమైనటువంటి సాంప్రదాయానికి స్వస్తి పలకాలని చెప్పేసి చక్కటి సాంప్రదాయ దుస్తులతో రావాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలు చక్కటి లంగావోణీలతో వేసుకొని రావడం జరిగింది. ఇలాంటి పండుగల్ని మేము స్కూల్లో చేయటం వల్ల విద్యార్థుల మన యొక్క హిందూ సంస్కృతిని ఇంకా పెంపొందేలాగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పండుగలు ఎప్పుడూ కూడా మా స్కూల్లో కూడా మేము చేస్తూ ఉంటాము. ఇలాగే ఈ యొక్క పండుగలు జరపడానికి మా యొక్క తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ మాకు ఎంతగానో ఉంది. వీళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.